పెండ్లివారికి స్వాగత మర్యాదలు. కనక కలసబరి కోపరధార భాజన లలిత అనేక ప్రಕಾರ బరే సుదాసమ సభ పకవానే నానాబాతిన జాహీ బకానే ఫల అనేక బర బస్తు సుహాయి హర్షి బేట హిత భూపపటాయి భూషణ బసన మహామణి నానా ఖగమృగ హయ గయ బహువిధి జాన మంగళ సుగణ సుగంధ సుహాయే బహుత బాతి మహి పాలపటాయే దది చిఊరా ఉపహార అపార బరిబరి కావరి చలే కహార అగవాన జబదీకి బరాత ఉర ఆనందో పులక బరగాత దేకి బనావ సహిత అగవాన ముదిత బరాతిన్హ హనే నిశాన పాలు పానకము నీరు చల్లని పానీయములు మొదలగు వాటితో నింపిన బంగారు పాత్రలు నానా విధములైన అమృతతుల్యమైన పక్వానములతో నిండిన పళ్ళెములు వివిధములైన ఫలములు అందమైన వస్తువులు జనకుడు సంతోషముతో వారి ఆతిథ్యమునకై సమకూర్చెను. ఆభరణములను వస్త్రములను అమూల్య రత్నములను పక్షులను ఏనుగులను జింకలను గుర్రములను అనేక వాహనములను సుగంధ మంగళ ద్రవ్యములను శుభశకునములుగా భావింపుడు పెక్కు వస్తువులను జనక మహారాజు వారికి పంపెను. సేవకులు పెరుగులు అటుకులు అసంఖ్యాకములైన ఉపహారములను కావళ్లలో వరుసలు గట్టి మోసుకొని వచ్చిరి. ఆహ్వాన సంఘ సభ్యులు ఆ ఊరేగింపును గాంచి అపరిమిత ఆనందమును నొందిరి. వారి శరీరములు రోమాంచితములయ్యను. వారిని చూచి వరుణి పక్షం వారు సంతోషంతో నగారాలు మోగించిరి. హర్షి పరస్పర మిలనహిత కచుకచెలే భగమేళ జను ఆనంద సముద్రదూయి మిళిత బిహాయి సుబేల. ఇరు పక్షముల నుండి కొందరు సంతోషమును పట్టలేక ఎదుటివారిని కలిసికొనుటకు పరుగులు తీసిరి. రెండు పక్షముల వారును రెండు ఆనంద సముద్రములు హద్దులను దాటి కలియుచున్నవా అన్నట్లు కలిసిరి. బరిషి సుమనసుర సుందరి గావహి ముదిత దేవ దుందుబి బజావహి బస్తు సకల రాకేంద్రపాగే బినయ కేన్హా తిన్హా అతి అనురాగే ప్రేమ సమేత రాయ సబులీన్హా బై బకసీస జాతకీన్హి దిన్హా హరి పూజా మాన్యత బడాయి జానవసే కహు చలే లవాయి బసన విచిత్ర పావడే పరహి దేకి దనదు ధనమదు పరిహరహి అతి సుందర దీన్హేవు జనవాస జహ సభ కహు సభ బాతి సుపాస జానేసియ బరాతపుర ఆయి కచు నిజ మహిమా ప్రకట జనాయి హృదయ సుమీర సభ సిద్ధిబులాయి భూప పహూనయి కరణపటాయి. సుందర సుందరీమణులు పుష్పవృష్టిని కురిపించుచు పాటలు పాడిరి. దేవతలు ఆనందముతో దుందుబీలు మ్రోగించిరి. ఆహ్వాన సంఘం వారు తాము తెచ్చిన వస్తువులన్నింటినీ దశరథుని ముందుంచి మిక్కిలి ప్రేమతో సమర్పించిరి. రాజు వాటిని సాదరముగా స్వీకరించి తన ప్రజలకు కానుకలుగా ఇచ్చెను, అర్ధులకు పంచెను. పిదప ఆహ్వాన సంఘ సభ్యులు గౌరవాధారములతో వారిని సన్మానించి వారికై ఏర్పాటు చేయబడిన విడుదలలో వారిని ప్రవేశపెట్టిరి. మగ పెండ్లి వారు నడుచుటకు క్రిందపరచబడిన వస్త్రము శోభలను చూచి కుబేరుడు కూడా తన గర్వమును విడిచిపెట్టెను. వారికి ఏర్పరచబడిన విడిది గృహములు సుందరములై సకల వసతులను కలిగి ఉండెను. మగపెండ్లి వారు మిథిలా నగరమునకు వచ్చినట్లు తెలియగానే సీతాదేవి తమ మహిమలను కొన్నింటిని చూపెను. ఆమె తన సిద్ధులను స్మరించి వాటిని దశరథుని స్వాగతమునకై పంపెను. సిద్ధి సభసీయ ఆయసు అకని గయీ జహ జనవాస లియే సంపదా సకల సుఖ సురపుర భోగ విలాస. ఆ సిద్ధులు సీతాదేవి ఆజ్ఞలను అనుసరించి విడిది గృహముల యందు వారికి స్వర్గ సౌకర్యములను సమకూర్చెను. నిజ నిజ భాష బిలోకి బరాతి సురసుఖ సకల సులభ సభబాతి బిభవ భేద కచు కోవున జాన సకల జనక కర కరహీ బకాన సియ మహిమా రఘు నాయక జాని హర్షే హృదయ హేతు పహిచాని ఇతు ఆగమను సునత దోవుబాయి హృదయనాతి ఆనందు అమాయి సకుచన్హ కహిన సకత గురుపాహి వితు దరసన లాలచు మనమాహి విశ్వామిత్ర బినయబడిదేకి ఉపజావుర సంతోషు విశేషి హర్షి బంధు దోవు హృదయలగాయే పులక అంగ అంబక జలచాయే చలే జహ దశరథు జనవాసే మనహు సరోవర తకేవు సియాసే. వరపక్షం వారు తమ వసలతో కోరుకుని సుఖములను అన్నింటినీ సులభంగా పొందిరి. ఈ ఐశ్వర్య రహస్యము ఎవరికి అంతుపట్టలేదు. అందరూ జనకుని ప్రశంసించిరి. ఇది సీతాదేవి మహిమ అని శ్రీరామునికి మాత్రమే తెలియను. ఆమె ప్రగాఢ ప్రేమకు అతడు సంతోషించెను. తండ్రి రాక తెలియగానే రామలక్ష్మణులు ఇరువురును పట్టరాని ఆనందముతో అచట నిలువలేకపోయిరి.
తండ్రిని చూడవలెనను కోరికయున్నను గురువును అడుగుటకు వెనకాడిరి. వారి వినయ విధేయతలకు విశ్వామిత్రుడు మిక్కిలి సంతసించెను. ఆనందముతో అతడు ఆ ఇరువురిని ఆలింగనము చేసుకొనెను. అతని శరీరము పులకించెను, కన్నుల నీరు నిండెను. వారు దశరథుని అతిథి గృహమునకు వెళ్ళిరి. దప్పికొన్న వాని కడకు సరస్సే నడిచి వచ్చినట్లాయను. భూప విలోకే జబహీముని అవత సుతనః సమేత కుటే హర్షి సుఖ సింధుమహ చెలే దాహాశీలేత. రామ లక్ష్మణులతో కూడి వచ్చుచున్న విశ్వామిత్రుని చూచి దశరథ మహారాజు మిక్కిలి హర్షితుడై వారిని కలియుటకు ఎదురేగిను. శ్రీరామ కళ్యాణ శుభవార్త వలనను జనకుడు జరిపించిన అతిథి సత్కారముల కారణమునను ఆనంద సముద్రమును మునిగి తేలుచున్న దశరథుడు ఆ ఆనంద పారవశ్యము నుండి బయటపడుటకు రామ లక్ష్మణుల దర్శనము ఒక ఆలంబనమయ్యను. మునిషి దండవత కేన్హ మహిష బారబార పద రజ ధరిశీస కౌశిక రావు లియేవురలాయి కహి అశీస పూచి కుశలాయి పుణ్య దండవత కరత దౌబాయి దేకేంద్ర పపతి ఉర సుకున సమాయి సుతహియ లాయే దశహ దుఃఖమేటే మృతక శరీర ప్రాణజను బేటే పుణ్య వశిష్ట పద శిర తేన్హానాయే ప్రేమ ముదిత మునిబర ఉరలాయే విప్ర బృంద బందే దుహుబాయి మన భావతి అశీసేపాయి భరత సహనుజ కిన్హి ప్రణామ లియే ఉటాయి లాయే ఉరరామ హర్షే లఖన దేకి దౌ భ్రాత మిలే ప్రేమ పరిపూరిత గాత. దశరథుడు విశ్వామిత్రునకు సాష్టాంగ ప్రణామాలను ఆచరించి ఆయన పాదధూళిని శిరమును దాల్చెను. మునీశ్వరుడు ఆయనను కౌగిలించుకుని ఆశీర్వదించి కుశల ప్రశ్నలు వేసెను. రామలక్ష్మణులు ఇద్దరును తనకు దండ ప్రణామములు ఆచరింపగా దశరథుడు తన హృదయమున పట్టరాని ఆనందమును అనుభవించెను. ఆ ఇరువురిని హృదయమును కత్తుకుని గాఢాలింగన సుఖానందములను పొందెను. ఇన్నాళ్ల వియోగ బాధ ఒక్కసారిగా తొలగిపోయాను. పోయిన ప్రాణము తిరిగి వచ్చినంత సుఖమును అనుభవించను. పితప రామలక్ష్మణులు వశిష్ఠునకు పాదాభినందమును ఆచరించిరి. ఆ మునిశ్రేష్ఠుడు వారిని ఆలింగము చేసుకుని ఆశీర్వదించెను. పిదప వారి ఇరువురును బ్రాహ్మణులకు నమస్కరించిరి. వారు అభీష్ట సిద్ధిరస్తు అని ఇరువురిని ఆశీర్వదించిరి. భరతుడు తన తమ్ముడైన శత్రుఘ్నితో కూడి వచ్చి శ్రీరామునికి నమస్కరించెను. అతడు వారిని లేపి తన హక్కున చేర్చుకొనెను. సోదరులిద్దరిని గాంచి భరతునకు ప్రణమిల్లి లక్ష్మణుడు అత్యానందముతో వారిని ఆలింగము చేసుకొనెను. పురజన పరిజన జాతి జన జాతక మంత్రి మీత మిలే జదావిధి సభహి ప్రభు పరమ కృపాల వినీత. పరమ కృపాళువు వినయశీలి అయిన శ్రీరామచంద్రుడు పురజనులను పరిజనులను బంధువులను మంత్రులను మిత్రులను అందరినీ యథావిధిగా లోక మర్యాదలను అనుసరించి పరామర్శించెను. రామహే దేకే భరాతజుడాని ప్రీతికి రీతిన జాతి బకాని నృప సమీప సోహహే సుతచారి జనుదన ధర మాదిక తనుధారి సోధన్హ సమేత దశరథహి దేకి ముదిత నగర నర నారీ విశేషి సుమన బరసి సుర అనహే నిశాన నాకనటి నాచహే కరిగాన సతానంద అరు విప్ర సచివగణ మాగధ సోత విదుష బందీజన సహిత భరాత రావు సనమాన ఆయసు మాగే ఫిరే అగవాన ప్రథమ భరాత లగన తేయాయి తాతేపుర ప్రమోదు అధికాయి బ్రహ్మానందు లోకసభ లహహి వధుహు దివస నిపి విధిసన కహహి. శ్రీ రామచంద్రుని చూచినంతనే అయోధ్యవాసుల విరహాగ్ని ఒక్కసారిగా చల్లారను. అప్పటి వారి ప్రేమానందములు వర్ణనాతీతములు. దశరథ మహారాజు సమీపమునున్నను ఆ నలుగురు సోదరులను మూర్తిభవించిన చతుర్విధ పురుషార్థముల వలె శోభిల్లిరి. పుత్రులతో కూడి ఉన్న దశరథుని చూచి మిథిలానగర వాసులు పరమానందమును అనుభవించిరి. దేవతలు పువ్వులను వర్షించిరి, దుందుబులను మోగించిరి. దివ్యాంగనులు గీతములను ఆలపించుచు నృత్యములను చేసిరి. ఆహ్వాన సంఘ సభ్యులైన గురువు శతానందుడు, ఇతర బ్రాహ్మణులు, మంత్రులు, మాగధులు, సూతులు, విద్వాంసులు, స్తుతి పాఠకులు మొదలగు వారందరూ దశరథునకును వరపక్షము వారందరికీ యథోచిత స్వాగత సత్కారములను ఆచరించి వారి ఆజ్ఞనుగుని వెనుకకు మరలిపోయిరి. వివాహ మహోత్సవమునకై మగపెండ్లి వారు ముందుగా వచ్చినారని తెలియగానే నగరం అంతటను ఆనందము వెల్లివిరిసెను. జనులెల్లరూ బ్రహ్మానందమును అనుభవించిరి. దివారాత్రులను దీర్ఘములుగా చేయమని వారు విధిని ప్రార్థించిరి. రామజయ శోభా అవధి సుకృతి అవధి దోవు రాజా జహత పురజన కహేయస మిలినర నారీ సమాజ. నగరములోని స్త్రీ పురుషులందరూ గుంపులు కూడి తమలో తాము ఇట్లా అనుకున్నారు.
కొనసాగిరి. సీతారాములు సౌందర్యమునకు సీమలు, దశరథ జనక మహారాజులు పుణ్యమునకు పరాకాష్ఠలు. అర్థాత్ సీతారాముల వంటి సౌందర్యమూర్తులు లేరు, జనక దశరథులు వంటి పుణ్య పురుషులను లేరు. జనక సుకృత మూరతి బైదేహి, దశరథ సుకృత రాము దరే దేహి. ఈన్హ సమ కాహు న శివ అవరాదే, కహు న ఈన్హ సమాన ఫలలాదే. ఈన్హ సమ కోవు న భయేవు జగమాహి, హై నహి కతహు కోనేవు నాహి. హమ సభ సకల సుకృత కైరాసి, భయే జగ జనమి జనకపురబాసి. జేన్హ జానకీ రామ छवि देखी, को सुकृति हम सिरस विशेषे. उनि देखब रघुबीर बियाऊ, लेब बलि विधि लोचन लाहु. काहे परस्पर कोकिल बयनी, यही बियाह बड़ लाभु सुनयनी. बड़े बाग बिधि बात बनाई, నయన అతిథి కోహి హహి దోవుబాయి. దశరథుడి నైపుణ్యము శ్రీరాముడిగా మూర్తిభవించినది, జనకుని పుణ్య ఫలముగా జానకి అవతరించినది. ఈ ఇరువురు వలె ఆ పరమశివుని మరెవ్వరును ఆరాధింపలేదు, ఫలము కూడా మరెవరికీను పొందలేదు. వీరికి సమానులైన పుణ్యమూర్తులు నా భూతో నా భవిష్యతి. మనము కూడా అనేక జన్మలలో చేసుకున్న పుణ్య ఫలముగా ఈ జనక మహారాజు రాజ్యములో జన్మించితిమి. శ్రీ సీతారాముల అలౌకిక సౌందర్యమును కనులారా చూడగలిగిన పుణ్యాత్ములు మనకంటే ఈ లోకములో ఎవరున్నారు? ఇప్పుడు శ్రీ సీతారాముల వివాహ మహోత్సవమును తిలకించి నేత్రములున్న ఫలమును పొందేదము. కోకిల కంఠ స్వరము గల స్త్రీలు తమలో తాము ఇట్లనుకొనిరి, ఓ తరుణులారా, ఈ వివాహం వలన మనకెంతో లాభము. మన అదృష్టం వలన విధాత మనకు ఈ అవకాశమును కలిగించినాడు. సోదరులిద్దరూ తరచుగా మనకు అతిథులుగా వచ్చెదరు, మనకు నేత్రానందమును కూర్చెదరు. బారహే బార సనేహ బస, జనక బోలా ఓబసీయ. లేన ఆయి హహి బంధుదోవు, కోటి కామ కమనీయ. వాత్సల్యముతో జనకుడు మాటి మాటికి సీతాదేవిని అయోధ్య నుండి ఇచ్చటకు పిలుచుకొని వచ్చును. కోటి మన్మదాకారులైన ఆ సోదరులు ఆమెను మరల తీసుకొని పోవచ్చుటకు ఇచ్చటకు వచ్చెదరు. వివిధ బాతి హోయి పహునాయి, ప్రియన కాహి అస సాసురమాయి. తబ తబ రామ లఖనహి నిహారి, హోయి హహి సబపుర లోగసుకారి. సఖీ జస రామ లఖన కరజోట, తైసేయి కోపసంగ దుయీడోట. శ్యామగోర సభ అంగ సుహాయే, తే సభ కహి దేఖీ జే ఆయే. కహ ఏకమై ఆజు నిహారే, జను బిరంచి నిజ హాద సవారే. భరతు రామహీకి అనుహారి, సహసా లకిన సకహి నరనారి. లఖను సూత్ర సూదను ఏకరూప, నకసికతే సభ అంగ అనూప. మన భావహి ముఖ భరణీన జాహి, ఉపమాగహు త్రిభువన కోవు నాహి. ఇక్కడ మనము ఎన్ని విధములుగా వారికి ఆతిథ్యం ఇచ్చేదము. ఇట్టి మామగారిల్లు ఎవరికి ఇష్టం ఉండదు. వారు వచ్చినప్పుడల్లా వారిని దర్శించి మనము ధన్య జీవులు కావచ్చును. ఓ సఖి, దశరథునితో పాటు మరి ఒక రాజకుమారుల జంట కూడా వచ్చినది. వారును రామలక్ష్మణుల జంట వలె సుందరాకారులు. ఒకరు నీలముగా, మరొకరు ఘోర వర్ణముతో ఉన్నారు. వారిని చూసిన వారందరూ అట్లే చెప్పుచున్నారు. ఒక యువతి ఇట్లు పలికెను, నేను నేడే వారిని చూచినాను. బ్రహ్మ స్వయముగా తన కరములతో ప్రత్యేకముగా వారిని సృష్టించినాడా అన్నట్లు వారు మిక్కిలి మనోహరముగా ఉన్నారు. భరతుడైతే పూర్తిగా శ్రీరాముని వలనే ఉన్నాడు. వారిని హఠాత్తుగా చూసిన వారు ఎవరునూ వారిని గుర్తింపలేరు. లక్ష్మణ శత్రుఘ్నులు ఒకే పోలిక కలిగి ఉన్నారు. ఇద్దరును ఆపాద మస్తకము, నిరుపమాన సౌందర్యమూర్తులు. వారిని గాంచినప్పుడు కలిగడి ఆత్మానందము వర్ణింపనలవిగానిది. ముల్లోకముల్లో వారికి సాటి అయిన వారు లేనే లేరు. ఉపమాన కోహు కహ దాస తులసి కతహు కవి కోవిద కహై. బల వినయ విద్య శీల శోభా సింధు ఇన్హసే ఏహి ఆహై. పుర నారీ సకల పసారి, అంచల విధి వచన సునావహి. బ్యాహ్యాహుచారియు బాయి ఏహి పుర హమ సుమంగళ గావహి. వారికి ఎవరునూ సాటిరారు అని కవులు పండితులు పొగుడుచున్నారు. బలము, వినయము, శీలము, విద్య, అందము మూర్తిభవించినట్లున్నారు. వారికి వారే సాటి. మిథిలాపుర స్త్రీలు తమ కొంగులు పట్టుకుని విధాతను ఇట్లు వేడుకొనుచుండిరి.
ఈ నలుగురి వివాహములు ఇచ్చటనే జరపవలెను. మేమందరము మంగళ గీతములు పాడేదము. కాహే పరస్పర నారి భారే బిలోచన పులకతన సఖీ సబు కరబపురారి పుణ్య పయోనిద భూపదోవు. చెమర్చిన కన్నులతో పులకించిన దేహములతో స్త్రీలందరూ తమలో తాము ఇట్లనుకునిరి. సఖి త్రిపురారి అయిన ఆ పరమశివుడు తమ కోరికలను తప్పక ఈడేర్చును. ఏలనన ఈ రాజులు ఇరువురును పుణ్యాత్ములే. ఇంతమంది మనోరథమును భగవంతుడు తప్పక సఫలమనర్చును. అనగా ఈ నలుగురి వివాహములు ఇక్కడనే జరిగి తీరును. ఓం స్వస్తి.